ఆడపిల్లలకి పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళిపోయారు. సో, పిల్లల్ని కనాలి. ఇంకా కిచెన్‌కి, పిల్లలకి ఇదే నా లైఫ్ అని చెప్పి చాలామంది ఉమెన్స్ బాధపడుతూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ వీడియో. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఇన్ మై లైఫ్. సో, నేను అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పుట్టిన ఊరిలో స్థలం కొనుక్కుని చిన్న లిటిల్ హౌస్ కొనుక్కుంటానని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ ప్రౌడ్ మూమెంట్. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వెరీ వెరీ చిన్న స్మాల్ ఈవెంట్లో చేసుకున్నాను విత్ క్యూట్ ఫ్యామిలీ. ఓకే, నేను నాకు చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ వీడియో చూపించడానికి. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి, సో నేను తీసుకున్న స్టెప్ ఏంటంటే నేను కూడా ఏదన్నా చేయాలి, నేను కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి, ఎందుకు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండడం అని చెప్పి నేను ఒక స్టెప్ తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను. చాలామంది ఏంటంటే అయ్యో మనం చేయగలమా లేదా, మనం చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదిరింటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళెవ్వరూ కూడా మనకి ఏదన్నా అయితే వాళ్ళు ఏమీ హెల్ప్ చేయరు. మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని ఒక స్టెప్ వేస్తే సో మీరు కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ మై స్మాల్ క్యూట్ అండ్ లిటిల్ హౌస్. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ వరకు చూడండి, నా ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ. సో మై సిస్టర్, వదిన అండ్ తమ్ముడు, అన్నయ్య, అమ్మ, నాన్న. ఓకే, సో దిస్ ఈజ్ మై స్మాల్ ఫ్యామిలీ. సో అందరితోటి ఈ సెలబ్రేషన్ అన్నది జరుపుకోవడం అన్నది చాలా హ్యాపీ మూమెంట్. షీ ఈజ్ మై మదర్. సో వాళ్ళ ఫేసుల్లోనే చూడండి ఆ హ్యాపీనెస్. నాకు ఇంతగా సపోర్ట్ చేసింది మా అన్నయ్య, మా వదిన. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రతిదీ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు మా అన్నయ్య, వదిన. అట్ ద సేమ్ టైము నాట్ ఓన్లీ అన్నయ్య, వదిన అందరూ హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఇంకా ఎక్కువ హెల్ప్ చేశారు నాకు. ఓకే, సో ఈ రోజుల్లో ఉమెన్స్ అన్నది నా ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు. అమ్మ జాబ్ చేస్తుంది, అక్క జాబ్ చేస్తారు, వదిన, మరదలు, అక్క పిల్లలు అందరూ కూడా జాబ్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ మారింది. ఆడవాళ్ళు కిచెన్కే అంకితం అవ్వాలి, పిల్లల్ని చూసుకోవాలి అని ఏం లేదు. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ మై స్మాల్ క్యూట్ ఫ్యామిలీలో నేను చిన్న ఈవెంట్లా చేసుకున్నాను. సో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ లాగా అయ్యి, సో చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను నేను. దసరా మూమెంట్, అట్ ద సేమ్ టైము అందరికీ హాలిడేస్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. అట్ ద సేమ్ టైము మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలామంది రెస్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీలో మనకంటూ వాల్యూ ఉంటుంది, పిల్లలు కూడా రెస్పెక్ట్ చేస్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సక్సెస్ అయిన పీపుల్ని ఫాలో అయితే మీకు కూడా సక్సెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రేపొద్దుట ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనం కూడా ఆ కష్టాలను ఫేస్ చేసే మనోధైర్యం కూడా వస్తుంది. ఓకే, సో మా సిస్టర్స్, మా వదిన, మరదలు అండ్ అమ్మ, అన్నయ్య పిల్లలు అండ్ అందరము కూడా గెట్ టుగెదర్ లాగా ఒక స్మాల్ ఈవెంట్లా చేసుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, ఎవరేమనుకుంటారో అని చెప్పి పక్కకు పెట్టి ఒక స్టెప్ వేస్తే మీరు కూడా ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు, మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ ఏ కష్టం వచ్చినా సాధించగల మనోధైర్యం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉంటే కనుక మనకి ఆటోమేటిక్గా మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఓకే, సో ఆన్లైన్లో కొన్ని ఫేక్ ఉంటాయి, అలా అని చెప్పి అన్నీ ఫేక్ ఉండవు. జెన్యూన్ వెబ్సైట్ కూడా ఉంటుంది. అలాంటి వెబ్సైట్లో నేను ఎన్రోల్ అయ్యి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 yearsలో ఐ మేడ్ 75 lakhs ప్లస్ ఇన్కమ్. సో అందులో ఇదొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. సో
చాలామంది నాకు సపోర్ట్ చేశారు, ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ ఈచ్ అండ్ ఎవరివన్కి స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ లేనిదే నేను ఇప్పటివరకు ఈ ప్లేస్లోకి రాను. అట్ ద సేమ్ టైం అన్నయ్య, వదిన, అక్క, సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి మేడం, మేము కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, మేము కూడా మీతో జర్నీ చేయాలనుకుంటున్నాము అనుకుంటే కనుక నాకు టెక్స్ట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ హౌస్. సో ఈ ఇల్లు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో మీకు చెప్పాను కదా చిన్న ఈవెంట్లా చేసుకున్నా అని. సో జస్ట్ కుకింగ్ వీడియో ఇది. సో చాలా సింపుల్ మెను అండ్ ఒక బిర్యానీ, చికెన్, మటన్, స్వీట్ ఆబ్వియస్లీ. సో స్వీట్ లేనిదే ఏ డిన్నర్ కానీ లంచ్ కానీ అవ్వదు కదా. సో స్వీట్, సో మేమే వడ్డించుకున్నాం, మేమే సర్వ్ చేసాము. సో వేరే అవుట్ సైడ్ వాళ్ళు ఎవరు కాదు, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఓన్లీ. సో మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది, ఫుల్ ఆఫ్ గ్రీన్. సో అలాంటి ప్లేస్లో రేపు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మన సొంత ఇంట్లో తిని హ్యాపీగా లీడ్ చేయడానికి ఒక మంచి స్మాల్ హౌస్ ఉంటే, సిటీలో ఉన్న విలేజ్కి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో ఈ వీడియో లెంతీగా అనిపించవచ్చు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఫర్ లాంగ్ వీడియో. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్, ట్రై టు అండర్స్టాండ్. సో ఇదంతా నేను జస్ట్ ఫర్ లాంగ్ వీడియో కోసం నేను తీసుకున్న చిన్న వీడియో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ, మై మరదలు, బాబు అండ్ అన్నయ్య పిల్లలు, అక్క పిల్లలు. సో జస్ట్ ఆబ్వియస్లీ ఈవినింగ్ టైంలో సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆడబడుచుకి చీర పెట్టడం, తోటికోడలికి చీర పెట్టడం, ఇవి ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీస్. ఫైనల్గా గ్రూప్ ఫోటో. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అండ్ ప్రేయర్ టైమ్. సో with God blessings and obviously without entertainment there is no ending kada. So small entertainment finally, akka, vadina, me and my little cute mardalu. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను డిస్క్రిప్షన్లో. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కంపెనీ ఎక్కడుంది, కంపెనీ CEO ఎవరు, కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా హైలైట్స్లో అప్లోడ్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ కానీ కాల్ కానీ చేయండి. ఐ విల్ గైడ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and follow for more details. Thank you all, love you all.